ఈ మంచి రోడ్ల వల్ల సరికొత్త పరిశ్రమలు, ఉత్పత్తి యూనిట్లు, ఐటీ ఇండస్ట్రీ, ఎలక్ట్రానిక్, లాజిస్టిక్ హబ్స్, ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్స్ రాష్ట్రంలోకి వస్తాయి. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని బలంగా చేయడంతో పాటు దేశ ప్రగతికి మరియు దేశ జీడిపి వృద్ధికి మన వంతు కృషిని అందించడమే లక్ష్యం. ఇవి భారతీయుల ఐక్యతని, సమగ్రతని ప్రతిబింబిస్తాయి. మన ఆత్మబలంతో నిర్మితమైన ప్రగతికి మార్గదర్శక దీపాలు, రేపటి తరాలకి మనం అందించే ఒక బలమైన వారసత్వపు ఆస్తి. ఈ సందర్భంలో నేను మీ అందరినీ ఒకటే కోరుకుంటా ఉన్నాను. గత ప్రభుత్వాన్ని చూశారు. కూల్చివేతలతో మొదలైన ప్రభుత్వం, రోడ్లు వేయని ప్రభుత్వం, కనీసం రహదారుల్లో గుంతలు పూడ్చని ప్రభుత్వం. కానీ ఈ రోజున మన ఇన్ని ప్రతి ఊరిలో కూడా ఊరికి మధ్య గుంతలు పూడ్చడంతో పాటు రహదారులు నిర్మిస్తూ ఉన్నాం. హైవేలు ఈ రోజున గడ్కరీ గారి ఆశీస్సులతో మనం ప్రారంభిస్తూ ఉన్నాం. వీటన్నిటికీ కూడా మనకు కావాల్సింది కనీసం ఒక 15 సంవత్సరాలు ఈ కూటమి చాలా బలంగా ఉండాలి. వాళ్ళు ఎన్నో రకాలుగా ఈ కూటమి ఐక్యతని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీటన్నిటిని మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎరుగుతూ ఉండాలి. నేను ప్రత్యేకించి ఈ కూటమికి నేను ముందుండి కృషి చేయడానికి కారణం ఒకటి 5 కోట్ల మంది మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు దేశ అభివృద్ధిలో చాలా బలమైన భాగస్వామ్యం వహించాలి.